దళిత సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ సస్పెండ్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం, వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, దళిత రైట్స్ ఫెడరేషన్, అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యులు అన్నారు. స్థానిక సింగరాయకొండలోని అంబేద్కర్ లైబ్రరీ నుండి జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుల్లిబుల్లి అశోక్ బాబు మాట్లాడుతూ దళిత ఉద్యోగులను భయపెట్టి సస్పెండ్ చేయడం సిగ్గుచేటని, ప్రభుత్వ పర్మిషన్తో సొంత ఖర్చులతో విదేశాలకు పోతే సస్పెండ్ చేయడం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో వర్గీకరణ పోరాట జేఏసీ నాయకులు అచ్చుపోగు సీను, ఆరేటి లక్ష్మీనారాయణ, విడుదల కోటయ్య, క్రాంతికుమార్, కొండలు తదితరులు బాగున్నారు. ఈరోజు కొండేపు నియోజకవర్గం సింగరాయకొండ మండలంలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రాష్ట్రంలోనే అత్యున్నత సర్వీసులు అయినటువంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి పివి సునీల్ కుమార్ గారి యొక్క అక్రమ సస్పెన్షన్ని రద్దు చేయాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. దళితుల్ని అక్రమ సస్పెన్షన్తోనూ అదేవిధంగానూ వేధించడంతోనూ దళితుల మనోభావాలు దెబ్బతీసి భవిష్యత్తులో ఏ దళిత ఉద్యోగం కూడా నోరెత్తకుండా తమ యొక్క ఉద్యోగాలని చేసుకోనికుండా ఈ యొక్క ప్రభుత్వాలు, పాలక పక్షాలు చేస్తున్నటువంటి కుట్రని ఈ యొక్క రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం తరఫున తిప్పి కొడతా ఉన్నాం. ఏ యొక్క దళిత ఉద్యోగ కన్యాయం జరిగినా కూడా రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం కానీ, అదేవిధంగా నియోజకవర్గ వర్గీకరణ వ్యతిరేక కమిటీ కానీ, దళిత రైట్స్ ఫెడరేషన్ కానీ, అదేవిధంగా ఏమి కానీ ఇక్కడ దళిత ప్రజా సంఘాలందరూ కూడా సంఘటితమై ఈ యొక్క ప్రజా పోరాటంలో ప్రభుత్వాల యొక్క దళితుల మీద చేస్తున్నటువంటి అక్రమ నిర్బంధాలు కానీ, అక్రమ దాడులు కానీ, అక్రమ సస్పెన్షన్లు కానీ భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ చేయకుండా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి తగిన గుణపాఠం చెబుతామని, భవిష్యత్తులో ఓటుదారే ఈ దళిత ప్రజానీకాలందరూ కూడా ఎదురు చెబుతారని చెబుతూ రద్దు చేయాలి అక్రమ సస్పెన్షన్ సునీల్ కుమార్ గారిపై, రద్దు చేయాలి అక్రమ సస్పెన్షన్ సునీల్ కుమార్ గారిపై, రద్దు చేయాలి